యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ వినండి. తల్లిదండ్రుల యొక్క దీవెన మన మీదికి ఒరిజినల్గా రావాలంటే మన కష్టార్జితాన్ని వాళ్ళు తినేటట్లు మనం వాళ్ళ కోసం కృషి చేయాలి. మన కష్టార్జితంలో నుండి కొంత ఆహారం వాళ్ళకి దక్కేటట్టు మనం తపన పడాలి. కొంతమంది పెట్టరో, తల్లిదండ్రికి పెట్టరో, ఏమనుకోవద్దు. కొంతమంది దుర్మార్గపు హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది, మిమ్మల్ని కాదులే, కొంతమంది ఉంటారు. కొంపతీసి మీలో ఆ రకాలు ఉంటే మారు మనసు పొందండి. మీ కష్టార్జితమైన ఆహారము తల్లిదండ్రులకు పెట్టుట ద్వారా అది ఎంత దీవెన మీకు తెలుసా? దేవుడు దాన్ని స్పెషల్గా గుర్తిస్తాడు. మీరు అనొచ్చు, మేము ఆహారం పెట్టేంత మంచోళ్ళు కాదులే, వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు మామూలు కాదు వాళ్ళు అని తల్లిదండ్రిని విలన్స్ లాగా చూసే కొడుకులు కూతుళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు చెడ్డవాళ్లే కావచ్చు, కానీ మీకు జన్మనిచ్చారు.